పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించామని మంత్రి పెమ్మసాని తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, నంబూరు, బండారుపల్లి బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. నందివెలుగు బ్రిడ్జి నిర్మాణానికి గ్రావెల్ సమస్య ఉందని చెప్పారు. ఆ సమస్య పరిష్కరించి నెలాఖరుకు బ్రిడ్జి అందిస్తామని కాంట్రాక్టర్ చెప్పారని అన్నారు. 3 వంతెనల వద్ద మురుగునీటి సమస్య పరిష్కారం జరగాలంటే ఆక్రమణలను తొలగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్, మేయర్ కోవిలముడి రవీంద్ర, మద్దురాల మ్యాని, కార్పొరేటర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నందివెలుగు, శంకర్ విలాస్ కి కాంట్రాక్టర్స్ విషయం వచ్చినప్పుడు గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతంలో గ్రావెల్ దొరకట్లేదని, సో దానికి ఏ విధంగా మైనింగ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి, గ్రావెల్ తీసుకొచ్చే విధంగా. అదేవిధంగా నందివెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి జూన్ ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ అన్నారు. దాదాపుగా 9 ఇన్కంప్లీట్ ఏవైతే ఉన్నాయో 9 అయిపోయినాయి, ఇంకా ఒక 7 ఉన్నాయి. అందులో లాస్ట్ టైంలో రైల్వే వర్క్స్కి అది కొంత పార్ట్ రైల్వే వాళ్ళు చేశారు, కొంత R&B వాళ్ళు చేశారు. కొంచెం అలైన్మెంట్ మిస్ అయింది అప్పుడు. ఇప్పుడు ఆ అలైన్మెంట్ని చేయటం కోసం 1-2 పిల్లర్లని కొద్దిగా మళ్ళీ చిప్ చేసి రీబిల్డ్ చేసి దాన్ని లెవెల్ తీసుకురావడం వల్ల ఒక 1-2 మంత్స్ లేట్ అవుతూ ఉంది. దానికి కూడా రైల్వే వాళ్ళన్నీ ఏ పర్మిషన్లు అయితే ఉన్నాయో అవన్నీ ఆ పర్మిషన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. నల్లపాడు, బండారుపల్లి LC నంబర్ 6 ఇది టెండర్స్ అన్నీ ఫైనల్ అయిపోయి LOA కూడా ఇచ్చేశారు. ఇది ఇమీడియట్గా శంకుస్థాపన చేసుకోవచ్చు మనం. ఇదొకటి. అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి నంబూరు మంగళగిరి స్టేషన్, అది ఇంకొక 2-3 వీక్స్లో అది కూడా అయిపోతుంది అన్నారు. టెండర్స్ ఫైనలైజేషన్ స్టేజ్కి వచ్చింది. అది కూడా ఏప్రిల్ 1st వీక్లో ఈ మంగళగిరి, నంబూరు, అదేవిధంగా ఈ బండారుపల్లి LC 6 ఈ రెండింటినీ శంకుస్థాపన పెట్టుకోవాలి నెక్స్ట్ 3-4 మంత్స్లో అని. ఈ కార్యక్రమానికి రైల్వే సహాయ మంత్రి సోమన్న గారిని పిలవాలనుకుంటా ఉన్నాం. సో అవి 2 మొదలైపోతాయి. ఆ 2 మొదలైతే మొత్తం టోటల్ 4 బ్రిడ్జెస్ వర్క్ ఇనిషియేట్ అవుతున్నట్టు. తర్వాత ఇంకా 2 మెయిన్ బ్రిడ్జెస్, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డుది, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డుది యాక్చువల్గా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. అయితే అది బాగా కరువు తిరిగి ఉండటం వల్ల ఒరిజినల్గా వీళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ని సౌత్ సెంట్రల్ చీఫ్ బ్రిడ్జెస్ ఇంజనీర్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే టెక్నికల్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయని స్ట్రైట్గా తీసుకున్నారు. సో అది మొత్తం రీవర్క్ చేయటంతో లేట్ అయింది అది. ఇది ఏప్రిల్ 1st కానీ టెండర్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రెండోది శ్యామలా నగర్, ఇది కూడా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. దీనికి కూడా GAD అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్స్ అవన్నీ మార్కింగ్ చేసి మున్సిపల్ కమిషనర్ కానీ మేయర్ గారు వీళ్ళంతా ల్యాండ్ మార్కింగ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది దానికి స్టార్ట్ చేసి మనం ఇస్తే నెక్స్ట్ దానికి టెండర్స్కి వెళ్తారు. సో అవి 2 కొంచెం టైం పడతాయి. ఇది మన 3 వంతెనల దగ్గర ఎప్పుడు కూడా వాటర్ క్లాగ్ అవుతూ ఉంది. మీరు వర్షాలు పడ్డప్పుడు అవి ఎందుకు క్లాగ్ అవుతూ ఉందంటే ఆ డ్రైనేజ్ మెకానిజం లేక. ఆ డ్రైనేజ్ని వేయాలంటే అక్కడ దాదాపుగా 90 మంది ఆక్యుపెంట్స్ ఉన్నారు. వీళ్ళని ఖాళీ చేపిస్తే కానీ రైల్వే వర్క్స్ తోటి డ్రైనేజ్ వర్క్ చేయలేము. దానికి వాళ్ళకి వేరే టిట్కో కానీ అదేవిధంగా బయట కొరటిపాడులో ఇచ్చినటువంటి లేఅవుట్లో ఇళ్ళు తయారవుతూ ఉన్నాయి.